Hello students, welcome to Arvind Academy. This is Dr. Arvind. మనము ఎకనామిక్ సర్వే సిరీస్ని ఈ పార్ట్ 2 అంటే సెకండ్ పార్ట్. బట్ రిమెంబర్ యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద ఫస్ట్ వీడియో, దిస్ ఇస్ నాట్ సెకండ్ పార్ట్. నేను ఈ ఎకనామిక్ సర్వేని చిన్న చిన్న పార్ట్స్గా బ్రేక్ చేశానండి. సో దానిలో భాగంగా మనం సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో లెక్చర్ సిరీస్లో ఉన్నాము. వి విల్ సీ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో ఆఫ్ ఎకనామిక్ సర్వే ఆఫ్ 2020 అండ్ 2021. Now coming to the part 2. So I'm once again emphasizing, ఇది పార్ట్ 2 ఆఫ్ ఎకనామిక్ సర్వే అనుకోవద్దు దయచేసి. ఇది పార్ట్ 2 ఆఫ్ ఎకనామిక్ సర్వే కాదు. ఇట్ ఈస్ ద సెకండ్ వీడియో లెక్చర్, పార్ట్ 2 ఆఫ్ వీడియో లెక్చర్. నౌ ఈ వీడియో లెక్చర్, ఈ సెకండ్ పార్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎస్పెషల్లీ ఫర్ గ్రూప్ 1 interview candidates who are appearing for interview, as well as group 2, as well as group 3 and 4. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టర్మినాలజీ రిలేటెడ్ టు ఎకనామిక్స్ నేర్చుకుంటాము. నౌ కమింగ్ టు క్యాపిటల్ అకౌంట్, ఇది ఈ వీడియో సిరీస్ కంటిన్యూషన్ ఆఫ్ ఫస్ట్ సిరీస్. ఈ వీడియో మీరు చూసే ముందు నేను యూట్యూబ్ లింక్లో కింద మీకు 2 పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నానండి. అది ఒక కంప్లీట్ పీడిఎఫ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, యాజ్ వెల్ as ఇంకొక పీడిఎఫ్ బోత్ ఇంగ్లీష్ యాజ్ వెల్ as తెలుగు మీడియం. సో మీరు ఈ వీడియో వాచ్ చేసేటప్పుడు ఆ పీడిఎఫ్స్ ప్రింట్అవుట్ తీసుకొని, ఆ ప్రింట్అవుట్ ముందు పెట్టుకొని ఈ వీడియోస్ వినండి. సో దట్ మీరు ఎటువంటిది రాయాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ చాలా క్రిస్ప్గా క్లియర్గా నేను నోట్స్ చేసి ఇచ్చాను. సో బిఫోర్ యూ స్టార్ట్ లిజనింగ్ దిస్ వీడియో, ఈ వీడియో వినే ముందు ఆ పీడిఎఫ్ని ముందు పెట్టుకొని ఈ వీడియో వినండి. నౌ ఈ వీడియోలో ఫస్ట్ కాన్సెప్ట్, ఫస్ట్ వీఆర్ స్టార్టింగ్ విత్ క్యాపిటల్ అకౌంట్, మూలధన ఖాతా. యాజ్ వి నో, ఎనీ అకౌంట్లో కానీ బోత్ రిసిప్ట్స్ ఉంటాయి, ఎక్స్పెండిచర్ అంటే రాబడులు వ్యయం. మన క్యాపిటల్ అకౌంట్ రిసిప్ట్స్ ఎంతండి? 19 lakh crore, which is equal to 9.75% of GDP. The same time expenditure 4.5 lakh crore, which is equal to 2.27% of GDP. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మనకు క్యాపిటల్ అకౌంట్లో రిసిప్ట్స్ ఆర్ మోర్ దాన్ ఎక్స్పెండిచర్. అంటే క్యాపిటల్ అకౌంట్ సర్ప్లస్లో ఉంది. అదే రెవెన్యూ అకౌంట్ గుర్తు తెచ్చుకోండి ఒకసారి. రెవెన్యూ అకౌంట్లో మాత్రం మనకు ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది రిసిప్ట్స్ కంటే, అంటే ఇట్ ఈజ్ ఇన్ డెఫిసిట్, లోటు. సో ఈ కంపారిజన్ చేసుకోవాలండి దయచేసి. నౌ క్యాపిటల్ రిసిప్ట్స్, మూలధన రాబడుల్లో డెప్ట్ రిసిప్ట్స్ ఉంటాయి, నాన్ డెప్ట్ రుణ రాబడులు, రుణేతర రాబడులు. రుణ రాబడులకు ఎగ్జాంపుల్ ఏంటండి? బారోయింగ్స్, అప్పులు. అదే రుణేతర రాబడులకు ఆర్ నాన్ డెప్ట్ రిసిప్ట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటండి? డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ. రెండోది సెకండ్ వన్, రికవరీస్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, రుణాలు మరియు అడ్వాన్సుల వసూలు. అదేవిధంగా ఎక్స్పెండిచర్ సైడ్ చూడండి. ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ అన్ ఎక్స్పెండిచర్ ఫర్ క్రియేటింగ్ అ న్యూ అసెట్, ఒక న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక మౌలిక సదుపాయాన్ని క్రియేట్ చేయడం కోసం ఎటువంటి ఎక్స్పెండిచర్ వ్యయం అయితే చేస్తున్నామో అది క్యాపిటల్ అకౌంట్ మూలధన ఖాతాలో ఎక్స్పెండిచర్ కిందికి వస్తుంది. అదేవిధంగా మనం ఇచ్చే నూతన లోన్స్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్సెస్. సో నూతన ఆస్తుల కల్పన మరియు మౌలిక వస్తువుల కల్పనలకు రుణాలు మంజూరు మరియు అడ్వాన్సులు, ఇది వ్యయం, మూలధన ఖాతాలో వ్యయంలోకి రాబడుతుంది. సో రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుందండి. ఏది రెవెన్యూ అకౌంట్లో రిసిప్ట్స్ కిందికి వస్తుంది, రాబడుల కిందికి వస్తుంది? ఏది రెవెన్యూ అకౌంట్లో ఎక్స్పెండిచర్ కిందికి వస్తుంది, వ్యయంలోకి వస్తుంది? అదేవిధంగా క్యాపిటల్ అకౌంట్లో మూలధన ఖాతాలో ఏది రిసిప్ట్స్ కిందికి వస్తుంది, ఏది ఎక్స్పెండిచర్ కిందికి వస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా రెవెన్యూ అకౌంట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందా, రిసిప్ట్స్ ఎక్కువ ఉందా? జాగ్రత్తగా గమనించాలి. అదేవిధంగా మూలధన ఖాతా క్యాపిటల్ అకౌంట్లో రెసిప్ట్స్ ఎక్కువ ఉన్నాయా, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నాయా? ఇట్లాంటి బేసిక్ ఫండా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఫిస్కల్ డెఫిసిట్, విత్త లోటు, టోటల్ బారోయింగ్స్ ఎంతండి? 18 లక్షల కోట్లు, 18 lakh crore, విచ్ ఈస్ ఈక్వల్ టు 9.5% ఆఫ్ జీడిపి. ఈ ఫిస్కల్ డెఫిసిట్లో నుంచి
ఇంట్రెస్ట్ పేమెంట్స్ వడ్డీ చెల్లింపులు తీసేస్తే వచ్చేది ప్రైమరీ డెఫిసిట్ ప్రాథమిక లోటు. ఫిస్కల్ డెఫిసిట్లో నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే వడ్డీ చెల్లింపులు తీసేస్తే ప్రైమరీ డెఫిసిట్ ప్రాథమిక లోటు వస్తుంది. సో ఇక్కడ మనం గమనించాలి ఏంటి, ఏదైనా ఫిజికల్ డెఫిసిట్ ఒక వాల్యూ ఉంది, ప్రైమరీ డెఫిసిట్ ఇంకొక వాల్యూ ఉంది. కంపల్సరీ ఏ వాల్యూ ఎక్కువ ఉంటుందండి? ఫిజికల్ డెఫిసిట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది ప్రైమరీ డెఫిసిట్ కంటే. ఎందుకంటే ఫిజికల్ డెఫిసిట్లో నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ వడ్డీ చెల్లింపులు తీసేస్తే వచ్చేది ప్రైమరీ డెఫిసిట్ కాబట్టి. సో మన ప్రైమరీ డెఫిసిట్ ఎంత అండి? 11 లక్షల కోట్లు. ఇప్పుడు ఉదాహరణకి ఇదే ఒక బిట్ రూపంలో ఇస్తే, ఇదే ఒక క్వశ్చన్ రూపకంగా ఇస్తే మీకు కేవలం ప్రైమరీ డెఫిసిట్ మాత్రమే గుర్తుంది 11 లక్షల కోట్లని. సపోజ్ ప్రైమరీ డెఫిసిట్ మీకు 11 లక్షల కోట్లని గుర్తుంది. క్వశ్చన్ ఫిజికల్ డెఫిసిట్ అడిగాడు. ఫిజికల్ డెఫిసిట్ ఎంత అని అడిగాడు. అందులో 4 ఆప్షన్లు ఇచ్చాడండి. ఒకటి 11 లక్షల కోట్లు, రెండోది 10 లక్షల కోట్లు, మూడోది 9 లక్షల కోట్లు, నాలుగోది 18 లక్షల కోట్లు. సో ఇక్కడ మీకు తెలిసింది ఏంటండి, ఓన్లీ ప్రైమరీ డెఫిసిట్ 11 లక్షల కోట్లు అని తెలుసు మీకు. ఈ 3 ఆప్షన్స్‌లో ఏది కానీ క్వశ్చన్ ఏమడిగాడు? ఫిజికల్ డెఫిసిట్ ఎంత అని అడిగాడు. సో బ్లైండ్‌గా మనకేం తెలుసు? ప్రైమరీ డెఫిసిట్‌లో నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ వడ్డీ ఫిజికల్ డెఫిసిట్ విత్తలోటులో నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీసేస్తే వచ్చేది ప్రైమరీ డెఫిసిట్. అంటే ప్రైమరీ డెఫిసిటే 11 లక్షల కోట్లని మనకు గుర్తున్నప్పుడు ఫిజికల్ డెఫిసిట్ ఎంతో వాల్యూ మనకు గుర్తు లేకున్నా ఇలాంటి సందర్భాలలో బ్లైండ్‌గా డి ఆప్షన్ పెట్టేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్‌లో 11 లక్షల కోట్ల కంటే ఎక్కువ కేవలం ఒకటే ఆప్షన్ ఏంటండి? 18 లక్షల కోట్లు. కాబట్టి మనకు ఓన్లీ ప్రైమరీ డెఫిసిట్ వాల్యూ గుర్తున్నా, ఒకవేళ ఎగ్జామ్‌లో సందర్భంలో ప్రశ్న ఈ విధంగా ఇచ్చినా, మనకేం తెలుసు? కంపల్సరీ ఫిజికల్ డెఫిసిట్ ప్రైమరీ డెఫిసిట్ కంటే ఎక్కువుంటుంది. ఈ 4 ఆప్షన్‌లో అలా ఎక్కువున్న ఆప్షన్ ఇదొక్కటే. బ్లైండ్‌గా దీన్ని టిక్ చేసేయొచ్చు. సో కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే ఇట్లాంటి బిట్స్ ఈజీగా చేసేయొచ్చు. నౌ ద క్వాలిటీ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ ఎన్హాన్సెస్. సో విత్తలోటు నాణ్యత ఎప్పుడు పెరుగుతుందండి? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఏవైతే మౌలిక వసతులు కల్పించడానికి మన వ్యయం పెరుగుతుందో, మూలధన వ్యయం పెరిగినప్పుడు దీని యొక్క క్వాలిటీ పెరుగుతుంది. అదేవిధంగా రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే పెన్షన్స్ గానీ, సాలరీస్ గానీ, డే టు డే అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించిన ఎక్స్‌పెండిచర్ తగ్గాలి. అదే మౌలిక వసతుల సదుపాయం కోసం జరిపే ఎక్స్‌పెండిచర్ జరిగే వ్యయం పెరగాలి. మూడోది బారోయింగ్స్ రుణాలు తగ్గినప్పుడు. ఈ ఆప్షన్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. చాలా సింపుల్ లాజిక్. 2017 గ్రూప్ 2 పేపర్ మీరు ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ 30 బిట్స్ సింపుల్ లాజికల్ బిట్స్. అక్కడ ఎటువంటి ఫ్యాక్ట్స్ లేవు, ఎటువంటి న్యూమరికల్స్ లేవండి. సో ఇట్లాంటి చిన్న సింపుల్ క్వశ్చన్, మన క్వాలిటీ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ ఎప్పుడు, విత్తలోటు నాణ్యత ఎప్పుడు పెరుగుతుంది? ఎప్పుడు గానీ ఏ దేశంలోనైనా గానీ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పెరగాలి, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ తగ్గాలి. అట్ ద సేమ్ టైమ్ బారోయింగ్స్ రుణాలు తెచ్చుకోవడం తగ్గినప్పుడు మన క్వాలిటీ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుందండి. నౌ ఇక్కడ మనం 2 అకౌంట్స్ గురించి చదువుకుందామండి. ఒకటి పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వ ఖాతా. ఇంకొకటి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా భారత ఆగంతుక నిధి. మనకు లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్‌లో పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అంటే మనకు ఒకటే తెలుసు. నో పార్లమెంటరీ అప్రూవల్ ఈస్ రిక్వైర్డ్ టు విత్‌డ్రా. ఇది ఒకటే ఉంటుందండి. యెస్, నో పార్లమెంటరీ అప్రూవల్ ఈస్ రిక్వైర్డ్. నేను కూడా ఒప్పుకుంటా. పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాలో ఏమేమి ఉంటాయి? ప్రావిడెంట్ ఫండ్, స్మాల్ సేవింగ్స్ యొక్క కలెక్షన్స్, పబ్లిక్ డిపాజిట్స్ విత్ గవర్నమెంట్స్ ఇవన్నీ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తాయి. ప్రావిడెంట్ ఫండ్ చిన్న మొత్తాల పొదుపు, ప్రభుత్వం వద్ద ప్రజల డిపాజిట్లు ఇవన్నీ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాలోకే వెళ్తాయి. ఇప్పుడు ఈ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఈ భారత ప్రభుత్వ ఖాతాలో నుంచి వీటికి సంబంధించిన డబ్బులు తీస్తున్నప్పుడు, దీని నుండి నిధులు తీసుకున్నప్పుడు ప్రభుత్వానికి పార్లమెంటు యొక్క అనుమతి అవసరం లేదు. కానీ ఈ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాలోనే ఇంకా 2 ఉంటాయండి. ఏంటి? ద ఇన్కమ్ ఆఫ్ గవర్నమెంట్ దట్ ఈస్ సెట్ అపార్ట్
for the expenditure on specific objects like road development, primary education. రోడ్ల నిర్మాణము, ప్రాథమిక విద్య లాంటి ప్రభుత్వ వ్యయానికి ప్రభుత్వం వసూలు చేసే ప్రత్యేక సెస్, సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్, కేంద్ర రోడ్ల మరియు మౌలిక సదుపాయాలు. దీనిలో నుంచి డబ్బులు మాత్రం తీస్తుంటే పార్లమెంటు అప్రూవల్ అవసరం అండి. సో ఈ తేడాని గమనించగలరు. ఇది ఇంకొంచెం హయ్యర్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ని దయచేసి నేర్చుకోండి. పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా, దానిలో ఇట్లాంటి ఫండ్స్ ఉంటాయి. కేవలం ఈ 3 లాంటి ఫండ్స్లో నుంచి డబ్బులు తీసేటప్పుడే పార్లమెంట్ అవసరం లేదు. సో లక్ష్మీకాంత్లో మనకు బేసిక్గా ఏముంటుంది అంటే జస్ట్ ఈ ఫండ్స్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఉండి నో పార్లమెంట్ అప్రూవల్ ఇస్ రిక్వైర్డ్ అని ఉంటుంది. దట్ ఈస్ కరెక్ట్. కానీ ఇందులో చిన్న డిఫరెన్సియేషన్ అండి. ఈ 3 ఫండ్స్కి సంబంధించిన డబ్బులు తీసేటప్పుడే పార్లమెంట్ అప్రూవల్ అవసరం లేదు. కానీ దీనికి సంబంధించిన మనీ తీసేటప్పుడు పార్లమెంట్ అప్రూవల్ కావాల్సిందే. సో ఏదైనా ఒక స్టేట్మెంట్ నో పార్లమెంట్ అప్రూవల్, ఎటువంటి పార్లమెంట్ అనుమతి అసలు అవసరమే లేదు టు విత్డ్రా ఎనీ మనీ, ఎనీ కైండ్ ఆఫ్ మనీ ఫ్రమ్ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా అని అంటే ఆ స్టేట్మెంట్ తప్పు. ప్రభుత్వ ఖాతా నుంచి నగదు తీసుకోవడానికి ప్రభుత్వానికి పార్లమెంట్ యొక్క అనుమతి, ఎటువంటి డబ్బు అయినా అవసరం లేదు అంటే ఆ స్టేట్మెంట్ తప్పండి. దయచేసి ఈ చిన్న లాజిక్ ని గమనించగలరు. నెక్స్ట్, ద కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, భారత ఆగంతుక నిధి. ఇది ఎవరి కంట్రోల్లో ఉంటుందండి? సో అండర్ ప్రెసిడెంట్. ఇక్కడ కూడా ఒక చిన్న పాయింట్ అండి. అది ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ దాని కంట్రోల్ అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే అది ఫైనాన్స్ సెక్రటరీ కింద ఉంటుందండి. సో ప్రతిదీ ప్రెసిడెంటే మేనేజ్ చేయలేరు కదా, సమ్ కింద బ్యూరోక్రాట్స్ మేనేజ్ చేయాలి కదా. ఆ బ్యూరోక్రాట్ ఎవరంటే ఫైనాన్స్ సెక్రటరీ. So under president and more specifically it is with finance secretary. Now don't need ex ante approval, right? కంటింజెన్సీ ఫండ్ నుంచి తీయాలి అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఒక చిన్న విషయం అండి. లక్ష్మీకాంత్లో ఏముంటుందంటే కంటింజెన్సీ ఫండ్ నుంచి డబ్బులు తీయడానికి పార్లమెంట్ అప్రూవల్ అవసరం లేదు. ఎస్ కరెక్టే. కానీ ఒకసారి తీసిన తర్వాత పార్లమెంట్ అప్రూవల్ తీసుకోవాలి. సో ముందే తీసుకోవడం అవసరం లేదు, కానీ తీసిన తర్వాత మాత్రం పార్లమెంట్ అప్రూవల్ పొందాలి. సో ఎక్స్ యాంటే, సో ముందస్తు అనుమతి అవసరం లేదు, కానీ వినియోగం తర్వాత పార్లమెంట్ అవసరం కంపల్సరీ, తీసుకోవచ్చు. సో ఇనిషియల్గా కార్పస్, ఈ కంటింజెన్సీ ఫండ్ యొక్క కార్పస్ ఫండ్ ఎంత ఉంటుండే అండి? 500 కోట్లు. కానీ బడ్జెట్ 2021-2022 it has been enhanced to 30,000 crores. Very very important bit, especially for group 2 as well as group 1 prelims, even group 3 as well as 4. The corpus of contingency fund budget 2021 and 22 లో it has been enhanced, అదాన్ని ఇంక్రీజ్ చేయబడింది. ఎంత నుంచి? 500 కోట్ల నుంచి 30,000 కోట్లకు. From 500 crores to 30,000 crores. So please remember this. Now, ఇప్పుడు టోటల్ బారోయింగ్స్, మొత్తం రుణాలు. సో ఎంతండి? 18 లక్షల కోట్లు. Now total borrowings in a year, దాన్ని ఏమంటామండి? ఫిస్కల్ డెఫిసిట్ ఆర్ విత్త లోటు. సో ఈ ఫిస్కల్ డెఫిసిట్ మనం ఏ విధంగా క్లాసిఫై చేయొచ్చు? లాంగ్ టర్మ్ బారోయింగ్స్ యాజ్ వెల్ as షార్ట్ టర్మ్, దీర్ఘకాలిక, మధ్యకాలిక. నౌ ఏవేవి లాంగ్ టర్మ్ బారోయింగ్స్ కిందకి వస్తాయండి? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఒక్క టేబుల్ నేను చెప్తున్న ఈ ఎస్పెషల్లీ ఎకనామిక్ సర్వే ఈ పార్ట్ 2లో చెప్తున్న టేబుల్స్ అన్ని కనుక మీకు మైండ్లో కూర్చున్నట్టయితే ఎటువంటి కాన్సెప్చువల్ క్లారిటీ, ఎటువంటి కాన్సెప్ట్స్కి సంబంధించిన బిట్ అయినా గ్రూప్ 2లో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో చూడండి ఎగ్జాంపుల్స్. లాంగ్ టర్మ్, డేటెడ్ సెక్యూరిటీస్ అగెయిన్స్ట్ నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్, NSSF హామీగా గల సెక్యూరిటీలు. స్పెషల్ జీసెక్స్, ప్రత్యేక ప్రభుత్వ సెక్యూరిటీలు. దానిలో బెస్ట్ ఎగ్జాంపుల్ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్, సార్వభౌమ బంగారు బాండ్లు. నౌ ఎక్స్టర్నల్ బారోయింగ్స్, బహిర్గత రుణాలు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటండి? రిసీట్స్ ఇన్ పబ్లిక్ అకౌంట్, అంటే దానికి ఎగ్జాంపుల్ స్టేట్ ప్రావిడెంట్ ఫండ్, రాష్ట్రాలకు ప్రావిడెంట్ ఫండ్, ప్రభుత్వ ఖాతా నుండి రాబడులు. సో ఫిస్కల్ డెఫిసిట్ లో వీ హ్యావ్ లాంగ్ టర్మ్, విత్త లోటులో మనకు దీర్ఘకాలిక లోటు, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ రుణాలు. అట్ ద సేమ్ టైం షార్ట్ టర్మ్, మధ్యకాలిక రుణాలు. సో మధ్యకాలిక రుణాలకు ఎగ్జాంపుల్స్ క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్, నగదు నిర్వహణ బిల్లులు,
వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. నౌ టీ బిల్స్ మనకు ఎన్ని డేస్ టీ 91 డేస్ది, 182 డేస్ అండ్ 364 డేస్. సో టీ బిల్స్ ఇవన్నీ దేని కిందకి ఎగ్జాంపుల్స్ కిందకి వస్తాయండి? 1 ఇయర్ కంటే తక్కువ ఉంటే షార్ట్ టర్మ్, 1 ఇయర్ కంటే ఎక్కువ ఉంటే దీర్ఘకాలిక, లాంగ్ టర్మ్. ఎగ్జాంపుల్స్ డేటెడ్ సెక్యూరిటీస్, సెక్యూరిటీస్ అగెయిన్స్ట్ ఎన్ఎస్ఎస్ఎఫ్, స్పెషల్ జీసెక్స్, ప్రత్యేక ప్రభుత్వ సెక్యూరిటీలు. దానికి ఉదాహరణ సార్వభౌమ బంగారు బాండ్లు. నెక్స్ట్ బహిర్గత రుణాలు as well as receipts in public account that includes state provident fund. Now 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2020 అండ్ 2021 ద హైయెస్ట్ సోర్స్ ఆఫ్ బారోయింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయండి? మార్కెట్ బారోయింగ్స్. అంటే ఏంటేంటి? డేటెడ్ సెక్యూరిటీస్ ప్లస్ టీ బిల్స్ విచ్ ఇస్ గ్రేటర్ దెన్ సెక్యూరిటీస్ అగేన్స్ట్ ఎన్ఎస్ఎస్ఎఫ్. సో హైయెస్ట్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? డేటెడ్ సెక్యూరిటీస్ ప్లస్ టీ బిల్స్. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో సెక్యూరిటీస్ అగేన్స్ట్ ఎన్ఎస్ఎస్ఎఫ్. సో అత్యధిక రుణ సేకరణ మూలము ఏది హైయెస్ట్, ఏది నెక్స్ట్ హైయెస్ట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నౌ ఎక్స్టర్నల్ ఫైనాన్సింగ్ ఆఫ్ డెఫిసిట్, లోటు భర్తీకి బహిర్గత రుణాలు. లోటు భర్తీకి బహిర్గత రుణాలు ఫిజికల్ ఇయర్ 2020లో ఎక్కువ ఎక్కడి నుంచి తెచ్చుకున్నామండి? ఎంత వచ్చింది? 54,620. అదే ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2021కి 67,050. సో 54,620 కోట్లు ఇక్కడ, 67,050 కోట్లు ఇక్కడ. కానీ దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, ఇంకా క్లారిటీ లేదు. సో ఎక్స్టర్నల్ ఫైనాన్సింగ్ 2020 నుంచి 2021కి వచ్చేసరికి పెరిగింది. ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏది లాంగ్ టర్మ్కి వస్తుంది, ఏది దీర్ఘకాలికంకి వస్తుంది, ఏది షార్ట్ టర్మ్కి వస్తుంది అని చెప్పేసి ఈ 4 ఆప్షన్స్లో ఏదో 3 ఆప్షన్స్ ఇవి, ఒక ఆప్షన్ ఇది ఇస్తారు. సో కంపల్సరీ మనకు ఆ కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాల్సిందే. నౌ టోటల్ లయబిలిటీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంతండి? 97 lakh crores. అంటే టోటల్ లయబిలిటీస్ అంటే ఒక సంవత్సరం రుణం మాత్రమే కాదు, ఇప్పటి వరకు మనం ఎన్నో రోజుల నుంచి రుణాలు తీసుకుంటూ వస్తుంటాం. సో ఆ టోటల్ అక్యుములేటెడ్ బారోయింగ్స్, ప్రభుత్వం యొక్క మొత్తం లయబిలిటీలు. సో దయచేసి ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ గమనించండి. టోటల్ బారోయింగ్స్ అంటే ఇవి కేవలం ఒక సంవత్సరానికి, అదే టోటల్ లయబిలిటీస్ అంటే మొత్తం ఇంతకుముందు అక్యుములేట్ అయినవి కూడా. సో మొత్తం లయబిలిటీస్ 97 lakh crores. సో మన డెప్ట్ స్టేటస్ చూద్దామండి. టోటల్ లయబిలిటీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంత ఉన్నాయండి? 49% ఆఫ్ జీడిపి. సో ఈ టోటల్ లయబిలిటీస్లో మనకి ఏమేమి ఉంటాయి? పబ్లిక్ డెప్ట్ యాజ్ వెల్ యాజ్ లయబిలిటీస్ అండర్ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. అంటే ప్రభుత్వ రుణము జీడిపిలో ఎంత ఉందండి? 40%. భారత ప్రభుత్వ ఖాతా నుండి సేకరించిన రుణాలు 9% ఆఫ్ జీడిపి. ఇంకొకటి ఎక్స్టర్నల్ డెప్ట్ ఆర్ ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్. సో బడ్జెట్లోని ఇంక్లూడ్ చేయండి. ఈ ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్ కాన్సెప్ట్ మనం ఈ వీడియోలో లాస్ట్ స్లైడ్లో చదువుతామండి. సో డోంట్ వరీ అబౌట్ దిస్. నౌ ఈ పబ్లిక్ డెప్ట్లో 2 రకాలు మళ్ళీ. ఇంటర్నల్ డెప్ట్ అంటే అంతర్గత రుణము, ఎక్స్టర్నల్ డెప్ట్ బహిర్గత రుణము. బహిర్గత రుణము అంటే బయటి దేశాల నుంచి తెచ్చుకుంది, అది ఒక కంట్రీ నుంచి కావచ్చు, బయట ఉన్న ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ నుంచి అయినా కావచ్చు. ఇంటర్నల్ డెప్ట్ అంతర్గత రుణము. సో మన అంతర్గత రుణం ఎక్కువ ఉందా, బహిర్గత రుణం ఎక్కువ ఉందా? మన ఇంటర్నల్ డెప్ట్ ఎక్కువ ఉందా, ఎక్స్టర్నల్ డెప్ట్ ఎక్కువ ఉందా? ఇంటర్నల్ డెప్ట్ ఈజ్ మోర్ దాన్ ఎక్స్టర్నల్ డెప్ట్. సో ఇంటర్నల్ డెప్ట్లో మళ్ళీ ఒక క్లాసిఫికేషన్ ఏంటది? మార్కెటబుల్ సెక్యూరిటీస్, నాన్ మార్కెటబుల్ సెక్యూరిటీస్. పబ్లిక్ డెప్ట్ని ఇంటర్నల్ డెప్ట్, ఎక్స్టర్నల్ డెప్ట్ క్లాసిఫై చేస్తే ఆ ఇంటర్నల్ డెప్ట్ని మార్కెటబుల్ సెక్యూరిటీస్, నాన్ మార్కెటబుల్ వాణిజ్యం చేయగల. మార్కెటబుల్ సెక్యూరిటీస్ అంటే ఏం లేదండి, మనకు కావలసినప్పుడు మన ఇష్టం ఉన్నప్పుడు త్వరగా ఆ సెక్యూరిటీస్ని మనీ రూపకంగా మార్చేయచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్కువ టైంలో. దాన్ని మార్కెటబుల్ సెక్యూరిటీ అంటాము. సో మార్కెటబుల్ సెక్యూరిటీ అంటే మనకు కావాల్సినప్పుడు మన ఇష్టం ఉన్నప్పుడు ఆ పర్టికులర్ సెక్యూరిటీను, ఆ పర్టికులర్ బిల్ని అమ్మేసి మనం వెంటనే దాన్ని సొమ్ము చేసుకుంటాం, మనీగా మార్చేస్తాం.
సో దానికి ఎగ్జాంపుల్ టీ బిల్స్. దీస్ ఆర్ లెస్ దెన్ ఆఫ్ డేట్స్ 365 days. సో టీ బిల్స్ ఎట్లా ఉంటాయండి? 91, 182, 364 అంటే ఒక సంవత్సరం కంటే తక్కువ ఉంటాయి. నెక్స్ట్ క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్. థర్డ్ వన్ డేటెడ్ సెక్యూరిటీస్ విచ్ ఈస్ ఈక్వల్ టు 30% ఆఫ్ జీడిపి. అండ్ ఫోర్త్లీ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. సో ఇవన్నీ మార్కెటబుల్ సెక్యూరిటీస్ కిందకి వస్తాయి. నా నాన్ మార్కెటబుల్ చాలా త్వరగా చాలా ఈజీగా మనకు కావాల్సినప్పుడు వాటిని మనీ రూపకంగా మార్చలేము. దానికి ఎగ్జాంపుల్స్ స్పెషల్ జీసెక్స్, రీక్యాపిటలైజేషన్ బాండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్. ప్రత్యేక ప్రభుత్వ సెక్యూరిటీలో మూలధన కల్పన బాండ్లు, సార్వభౌమ బంగారు బాండ్లు. అదేవిధంగా సెక్యూరిటీస్ అగేన్స్ట్ నేషనల్ స్మాల్ సేవింగ్ ఫండ్స్ ఎన్ఎస్ఎస్ఎఫ్ హామీ గల సెక్యూరిటీలు. నౌ ఇప్పుడు మన ఎక్స్టర్నల్ డెప్ట్ బహిర్గత రుణం గురించి చూద్దాం. బహిర్గత రుణంలో మనం ఇన్స్టిట్యూషన్స్, అదే నేను చెప్పాను ఇందాక, అంతర్జాతీయ సంస్థలు లైక్ వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ నుంచి తెచ్చుకున్న రుణాలు ఎంత ఉన్నాయండి? 70% ఉన్నాయి. బైలేటరల్ డెప్ట్ అంటే ద్వైపాక్షిక రుణాలు. ఈ ద్వైపాక్షిక రుణాలు బహిర్గత రుణంలో 30% ఉన్నాయి. సో మనం ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకున్నవే ఎక్కువ ఉన్నాయి బైలేటరల్ ఆర్ ద్వైపాక్షిక రుణాల కంటే. నౌ లయబిలిటీస్ అండర్ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, దాని కిందకి ఏమొస్తుందండి? స్టేట్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్, జాతీయ చిన్న మొత్తాల పొదుపు నిధి, యాజ్ వెల్ యాజ్ అదర్ డిపాజిట్స్ అండర్ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వ ఖాతా. సో టోటల్ లయబిలిటీస్, ప్రభుత్వం యొక్క మొత్తం అప్పులు లయబిలిటీస్ ఎంత ఉన్నాయండి? 49% ఆఫ్ మన జీడిపి. అదే పబ్లిక్ డెప్ట్ ఎంత ఉందండి? 40%. ఈ మిగిలిన 9% లయబిలిటీస్ అండర్ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. వెరీ 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 ఇంపార్టెంట్ ఈ టేబుల్. ఈ టేబుల్ మైండ్లో అట్లే కూర్చుండిపోవాలి. నా ఇక్కడ 2 ఆప్షన్స్ అండి. టోటల్ లయబిలిటీస్లో ఏది ఇంక్లూడ్ చేయబడదు అంటే ఇవి 2 లయబిలిటీస్ కిందికి రావు. ఈ 2 ఆప్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి లయబిలిటీస్ కిందికి రావు, దయచేసి గుర్తుపెట్టుకోండి. పార్ట్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ఎఫ్ లయబిలిటీస్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ స్టేట్ బారోయింగ్స్ ఫ్రమ్ ఎన్ఎస్ఎస్ఎఫ్. ఎన్ఎస్ఎస్ఎఫ్ నుండి రాష్ట్రాలు తీసుకున్న రుణాలు. At the same time, investment in public agencies out of NSSF which do not finance the central government deficit. NSSF ల నుండి ప్రభుత్వ ఏజెన్సీలలో పెట్టుబడులు, ఇవి కేంద్ర ప్రభుత్వ లోటును భర్తీ చేయవు. ఇవి 2 లయబిలిటీస్ లో ఇంక్లూడ్ చేయబడవు. దే ఆర్ ఎక్స్క్లూడెడ్. దే ఆర్ నాట్ ఇంక్లూడెడ్. ఇంక్లూడ్ చేయబడవు, దే ఆర్ ఎక్స్క్లూడెడ్, బయట పెడతారు. సో దాన్ని ఇంక్లూడ్ చేయరు, కలుపుకోరు. సో టోటల్ లయబిలిటీస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ మార్చ్ 2020 ఎంత అండి? 97.05 lakh crores. సో 2020 మార్చ్ నాటికి కేంద్ర ప్రభుత్వం యొక్క మొత్తం అప్పులు ఎంత? 97.05 lakh crores. దానిలో పబ్లిక్ డెప్ట్ కిందకి ఎంత వస్తుందండి? 88.67. మీరు ఇక్కడ చూడాలి, ఇంతకుముందు స్లైడ్లో మనం ఏం చేసాము? పబ్లిక్ డెప్ట్ దాని కిందకి ఎంత వస్తుంది? ఇక్కడ లయబిలిటీస్ అండర్ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా, అదే ఇక్కడ చెప్తున్నాము. సో ఈ 97.05 lakh crore 88.67% పబ్లిక్ డెప్ట్ కిందకి, మిగతా 10% పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ కిందకి వస్తుంది. ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఫ్యాక్ట్స్ ఎకనామిక్ సర్వేలో చెప్పబడ్డాయి. ఏంటి ఆ ఫ్యాక్ట్స్? మనము డెప్ట్ టు జీడిపి చూసినట్టయితే సెంటర్ యొక్క డెప్ట్ టు జీడిపి స్టడీగా డిక్లైన్ అవుతూ వస్తుంది. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ ఎనాక్ట్ చేసిన తర్వాత. సో 2003 ఎఫ్ఆర్బిఎం చట్టం తర్వాత కేంద్ర రుణము క్రమంగా తగ్గుతుంది. సెంటర్ కేంద్రం యొక్క రుణము క్రమంగా తగ్గుతుంది. అదే రాష్ట్రాల యొక్క రుణానికి వచ్చేసరికి లాస్ట్ 5 years నుంచి క్రమంగా పెరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. డెప్ట్ టు జీడిపి చూసినట్టయితే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ చట్టం చేసినప్పటి నుంచి కేంద్రం యొక్క రుణము క్రమంగా తగ్గుతూ వస్తుంది. అదే రాష్ట్రాల యొక్క రుణానికి వచ్చేసరికి అది క్రమంగా పెరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ Group 2 as well as 3 and 4, and especially for the candidates who are going for Group 1 interview.
నౌ ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ డెబ్ట్ కేంద్ర ప్రభుత్వ రుణము. యూజువల్‌గా చూడండి మనకు ఎనీ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఇంట్రెస్ట్ రేట్ ఎవరు నోటిఫై చేస్తారు అంటే యూజువల్‌గా మనం ఆర్‌బీఐ అని పెడతాము. బట్ ఇట్ ఈస్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్. సో, ఈ గవర్నమెంట్ ఇంతకుముందు ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఒక సంవత్సరానికి చేసేదండి. ఇంట్రెస్ట్ రేట్ ఒక సంవత్సరానికి డిటర్మైన్ చేసేవాళ్ళు. ఇది గతంలో. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఎవ్రీ క్వార్టర్. ఒక క్వార్టర్ అంటే 3 నెలలు. సో, ప్రతి త్రైమాసికానికి ప్రస్తుతం ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ చిన్న మొత్తాల పొదుపు పథకానికి ఇంట్రెస్ట్ రేట్లు, వడ్డీ రేట్లు ఇప్పుడు 3 నెలలకొకసారి, ఒక త్రైమాసికానికొకసారి డిటర్మైన్ చేస్తున్నారు. ఇంతకుముందు ఒక సంవత్సరానికి చేసేవారు. సో, అగైన్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫర్ గ్రూప్ 2 యాస్ వెల్ యాస్ గ్రూప్ 1 ప్రిలిమ్స్. సో, ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ వేరియస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ప్రభుత్వం వడ్డీ రేట్లు ఇంతకుముందు ఒక సంవత్సరానికి ఒకసారి నిర్ణయించేది. కానీ ఇప్పుడు ఒక త్రైమాసికానికి ఒకసారి నిర్ణయిస్తున్నారు. మన డెబ్ట్ యొక్క కొన్ని లక్షణాలు చూద్దామండి. మన రుణం యొక్క కొన్ని లక్షణాలు ఎట్లా ఉన్నాయి? మన రుణం ఎలా ఉంది? మన అప్పు ఎలా ఉంది? సో, లో కరెన్సీ రిస్క్ నగదు రిస్క్ తక్కువ మన మన రుణానికి. ఎందుకు అంటే ఇక్కడ చూసినట్టయితే మొత్తం రుణాల్లో బహిర్గత రుణాల వాటా చాలా తక్కువ. మనము రుణము డాలర్ రూపకంగా తెచ్చుకున్నాము. డాలర్ పైకెళ్ళొచ్చు, కిందికెళ్ళొచ్చు. సో, రూపాయితో డాలర్ మార్క విలువ పెరిగిందనుకో, ఎక్కువ రుణాలు బయట నుంచి తెచ్చుకున్నాము అనుకో, అప్పుడు మనం నష్టాల పాలవుతాం. సో, మన రుణంలో షేర్ ఆఫ్ ఎక్స్‌టర్నల్ డెబ్ట్ మొత్తం రుణాలలో బహిర్గత రుణాల వాటా చాలా తక్కువ. సో, డాలర్‌తో రూపాయి మారక విలువ పెరిగినా, తగ్గినా మన పైన పడే ప్రభావం చాలా తక్కువ. ఎందుకంటే, బహిర్గత రుణాల వాటా మొత్తం రుణాలలో చాలా తక్కువ కాబట్టి. అదే విధంగా మనకు ఎంతైతే బహిర్గత రుణం ఉందో, అది మొత్తం ఫ్రమ్ అఫీషియల్ సోర్సెస్ అధీకృత మూలం నుండి తీసుకోబడింది. సో, అందుకనే మనకు కరెన్సీ రిస్క్ తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాలర్‌కి ఈరోజు రూ. 70 ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మరుసటి రోజు లేదా ఒక నెల తర్వాత ఒక డాలర్‌కి రూ. 100 అయిందనుకోండి. మనం కట్టాల్సిన లోన్ పెరుగుతుంది. అదే ఒక డాలర్‌కి మన రూపాయి విలువ 50 అయిందనుకోండి. మనం కట్టాల్సిన లోన్ తగ్గుతుంది. ఎప్పుడైతే డాలర్ రూపకంగా బయట నుంచి బహిర్గత రుణాలు ఎక్కువ తీసుకుంటామో, ఇటులాంటి ఫ్లక్చుయేషన్స్ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువవుతుంది. ఎందుకంటే డాలర్ ఒకరోజు పెరగొచ్చు, ఒకరోజు తగ్గొచ్చు. చాలా తీవ్రతంగా పెరిగిందనుకోండి, మనం కట్టాల్సింది ఎక్కువైపోతుంది. కానీ మనం తీసుకున్న రుణంలో బహిర్గత రుణాల వాటా చాలా తక్కువ. ఆ ఉన్న వాటాలో గూడా మనం తీసుకుంది అఫీషియల్ సోర్సెస్ నుండి. సో, ఇంకా ప్రభావం తక్కువ. లెస్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ వాలటిలిటీ. వడ్డీ రేటు వాలటిలిటీ తక్కువ. ఎందుకంటే మనం తీసుకుంది ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్. స్థిరమైన ఒక నిర్దిష్ట వడ్డీ రేటు మీద తీసుకున్నాము. సో, వర్చువల్లీ అవర్ డెబ్ట్ స్టాక్స్ ఆర్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ ద ఇంట్రెస్ట్ రేట్ యొక్క వాలటిలిటీ. వడ్డీ రేట్ల యొక్క అనిశ్చితి మనకు లేదు. వడ్డీ రేట్ల యొక్క పెరగటం, తగ్గటం అనే అనిశ్చితి మనకు లేదు. ఎందుకంటే మనం తీసుకున్న వడ్డీ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్, నిర్దిష్ట వడ్డీ రేట్, స్థిర వడ్డీ రేటు. సో, దీనివల్ల మనకేమొస్తుందండి? స్టెబిలిటీ, స్థిరత్వం. అదే విధంగా సర్టెయినిటీ, నిర్దిష్టతత్వం. సో, స్థిరత్వం, నిర్దిష్టత్వాన్ని చేకూరుస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఎప్పుడు గాని డెబ్ట్ రూపీస్‌లోనే ఉండాలి. బయట నుంచి తెచ్చుకుంటే రిస్క్ పెరుగుతుంది. బయట నుంచి తెచ్చుకున్నప్పటికీ గూడా అది ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ అయ్యుండాలి. నెక్స్ట్ రెడ్యూస్డ్ రోల్ ఓవర్ రిస్క్‌లు తగ్గటం. ఎందుకు అంటే మెచ్యూరిటీ ప్రొఫైల్ గ్రాడ్యువల్‌గా ఎలాంగేట్ చేస్తున్నాము. గ్రాడ్యువల్ ఎలాంగేషన్ ఆఫ్ మెచ్యూరిటీ ప్రొఫైల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ డెబ్ట్. సో, కేంద్ర రుణం యొక్క మెచ్యూరిటీ పరిపక్వత కాలం క్రమంగా పెరుగుతుంది. ఉదాహరణకు చూసుకోండి. మనకు ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కట్టాలి అంటే 5 ఇయర్స్ కావచ్చు, చాలా 10 ఇయర్స్ అయినా పట్టొచ్చు. సో, మనము తీసుకునే లోన్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ ఎక్కువ ఉంటే, సపోజ్ 10 ఇయర్స్ ఉంటే,
ఆ తీసుకున్న లోన్ తోటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, ఈ మౌలిక వస్తుల సరఫరా కోసం మనం ఏదైనా ప్రాజెక్ట్ చేపడితే అది కంప్లీట్ చేయొచ్చు. దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేసి ఈ తీసుకున్న లోన్‌ని కట్టేయొచ్చు. అదే ఉదాహరణకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కట్టడానికి 5 సంవత్సరాలు పడుతుంది. కానీ మనం తీసుకున్న లోన్ కేవలం 2 సంవత్సరాలకే అనుకోండి. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు. మనం రెవెన్యూ జనరేట్ చేయలేము. దీన్ని కట్టలేము. సో, మెచ్యూరిటీ ప్రొఫైల్ కట్టాల్సిన కాలం పెరుగుతున్న కొద్దీ మనకది సులభతత్వం అవుతుందండి. సో, ద ప్రపోర్షన్ ఆఫ్ డేటెడ్ సెక్యూరిటీస్ మెచ్యూరింగ్ ఇన్ లెస్ థాన్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న మెచ్యూరిటీ పీరియడ్ చాలా డిక్లైన్ అవుతున్నాయి. అంటే మనము చాలా ఎక్కువ కాలం తర్వాత చెల్లించాల్సిన డేటెడ్ సెక్యూరిటీస్‌నే తీసుకుంటున్నాము. సో, తక్కువ కాలం త్వరగా చెల్లించాల్సినవి తీసేస్తున్నాము. క్రమక్రమంగా తగ్గిస్తున్నాము. సో, మనకు రిస్క్ అనేది తగ్గుతుంది. సో, మన రుణాల లక్షణాలు, దానికి గల కారణాలు వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇవే యాజ్ ఇట్ ఈజ్‌గా గ్రూప్ 2లో స్టేట్మెంట్‌గా ఇచ్చేయొచ్చు. నెక్స్ట్ ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ 2003. సో, టార్గెట్స్ అండర్ ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్. ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ చట్టం లక్ష్యాలు. సో, ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించాలి. ఎంత? 3% ఆఫ్ జీడీపీ బై ది ఎండ్ ఆఫ్ మార్చ్ 2021. కానీ ఇప్పుడు మన ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉందండి? రౌండ్ అబౌట్ 9.8%. ఇది మనం చదువుతాము నెక్స్ట్ కమింగ్ లెక్చర్స్‌లో. 2021 మార్చ్ నాటికి విత్త లోటు జీడీపీలో 3%కి తగ్గించాలి. ఇది ఒక లక్ష్యం ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ కింద. స్టేట్ యాజ్ వెల్ యాజ్ సెంటర్ కంబైన్డ్ డెప్ట్ ఎంత ఉండాలి అండి? లెస్ దాన్ 60%. కేంద్రము మరియు రాష్ట్రాల మొత్తం రుణాలు జీడీపీలో 60% లోపు ఉండాలి. నౌ దానిలో సెంటర్ ఎంత ఉండాలి అండి? 40%, స్టేట్ 20%. దిస్ ఈస్ బై ద ఎండ్ ఆఫ్ 24-25. ఈ 3 టార్గెట్స్ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. యాజ్ ఇట్ ఈజ్‌గా స్టేట్మెంట్స్ ఇచ్చేయొచ్చు. అయితే ఒక ఎస్కేప్ క్లాజ్ ఉంది. ఎందుకంటే పరిస్థితులు అన్ని వేళలా మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. సో, ద సిట్యుయేషన్ మే నాట్ బి కంప్లీట్‌లీ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. సో, అట్ టైమ్స్ దేర్ మైట్ బి సర్టెన్ రిస్క్స్ వి మే ఫేస్. సో, అట్లాంటి కండిషన్స్‌లో ఒక డీవియేషన్ అలౌ చేస్తుందండి ఈ యాక్ట్. ఎంత? 0.5%. సో, ఆ మినహాయింపు 0.5%. కానీ ఈ మినహాయింపుని మనం ఇన్వోక్ చేయాలి అంటే మనకు ఎట్లాంటి కండిషన్స్ ఉండాలి? సపోజ్ ఏదైనా నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు, నేషనల్ కెలామిటీ జాతీయ విపత్తు, లేదా కొలాప్స్ ఆఫ్ అగ్రికల్చర్ సడన్ కొలాప్స్ వ్యవసాయ సంక్షోభము, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంట్రొడక్షన్ ఆఫ్ జీఎస్టీ, నిర్మాణాత్మక సంస్కరణలు ఉదాహరణ జీఎస్టీని తీసుకురావటం, ఇదొక ఉదాహరణ. డిక్లైన్ ఇన్ జీడీపీ గ్రోత్ రేట్, మనకి ఇప్పుడు COVID-19 వచ్చిందండి, డిక్లైన్ ఇన్ జీడీపీ గ్రోత్ రేట్ జరిగింది. సో, ఇట్లాంటి పరిస్థితులు ఎప్పుడైతే మనం ఎదుర్కొంటామో ఒక ఎస్కేప్ క్లాజ్ మనం 3% అన్నాము. ఇంకో అడిషనల్‌గా 0.5% కైనా పెంచొచ్చు ఫిస్కల్ డెఫిసిట్‌ని ఇట్లాంటి కండిషన్స్‌లో. నౌ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ 2003 కింద ఎటువంటి స్టేట్మెంట్స్ అవసరం? ఈ 4 స్టేట్మెంట్స్‌ని దయచేసి ఎలా అయినా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్, మధ్యకాలిక విత్త విధానం యొక్క ప్రకటన, ఫిస్కల్ పాలసీ స్ట్రాటజీ విత్త విధానము వ్యూహాత్మక స్టేట్మెంట్ ప్రకటన, మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్, వస్తువుల ఆర్థిక విధాన ప్రకటన, మీడియం టర్మ్ ఎక్స్‌పెండిచర్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్, మధ్యంతర వ్యయ విధాన ప్రకటన. చాలా చాలా ఇంపార్టెంట్. సో, మనకు 2021 బడ్జెట్‌లో గవర్నమెంట్ ఫిస్కల్ డెఫిసిట్‌ని ఒక 0.5% రేజ్ చేసింది అండి. మనకు 0.5% అంటే 3.5%గా టార్గెట్ పెట్టింది. ఈ టార్గెట్ పెట్టడానికి ఈ డీవియేషన్స్‌లో ఇట్లాంటి కండిషన్స్‌లో ఏ కండిషన్‌ని యూజ్ చేసిందండి? ఏ క్లాజ్‌ని యూజ్ చేసింది? స్ట్రక్చరల్ రిఫార్మ్స్, నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం కాబట్టి, సో, ఈ కండిషన్స్‌లో గవర్నమెంట్ యూజ్ చేసింది ఏ క్లాజ్ అండి? నిర్మాణాత్మక సంస్కరణలు, స్ట్రక్చరల్ రిఫార్మ్స్. సో, 2021 బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ ఎస్కేప్ క్లాజ్‌ని వినియోగించింది. సో, ఇది కంపల్సరీ అవసరం అండి. సో, ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏ కండిషన్ ప్రకారం మీరు 0.5% పెంచారండి ఫిస్కల్ డెఫిసిట్‌ని అంటే అది స్ట్రక్చరల్ రిఫార్మ్స్.
Now, for the financial year 20, fiscal deficit is 9.5% and it is due to COVID-19. So, financial year 2021 లో విత్ లోట్ ఎంత ఉందండి? 9.5%. 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత ఇంత అధికంగా ఫిజికల్ డెఫిసిట్ ఉండటం ఇదే ప్రప్రథమం. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఫిజికల్ ఇండికేటర్స్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి, ఇవన్నీ ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏది ఎక్కువ ఉంటుంది, దేనికంటే ఏది ఎక్కువ ఉంటుంది? సో అన్నిటికంటే హైయెస్ట్ ఫిజికల్ డెఫిసిట్ ఉంటుంది, దాని తర్వాత రెవెన్యూ డెఫిసిట్, దాని తర్వాత ప్రైమరీ డెఫిసిట్. మనకు రెవెన్యూ డెఫిసిట్ లో నుంచి గ్రాంట్స్ టు ద స్టేట్స్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ ప్లస్ ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్, ఇవి రెండు తీసేస్తే మనకు వచ్చేది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. సో ఈ ఫార్ములాను మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? కంపల్సరీ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ లో నుంచి ఇవి రెండు తీసేస్తే వచ్చేది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. అంటే కంపల్సరీ రెవెన్యూ డెఫిసిట్ కంటే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ తక్కువ ఉండాలి. సో అది మీరు గమనించాలి. సో దయచేసి రివైజ్ ఎస్టిమేట్స్ యాజ్ వెల్ as బడ్జెట్ ఎస్టిమేట్స్ ఆఫ్ 2021-22 యాజ్ వెల్ as రివైజ్ ఎస్టిమేట్స్ ఆఫ్ 2020-21 ఈ ఫిగర్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, బేసిక్ ఫిగర్స్. నౌ ఆఫ్ బడ్జెట్ ఫైనాన్సింగ్, ఇది లాస్ట్ కాన్సెప్ట్ అండి ఈ వీడియో లెక్చర్లో. రైట్, ఆఫ్ బడ్జెట్ ఫైనాన్సింగ్. ఆఫ్ బడ్జెట్ ఫైనాన్సింగ్ అంటే ఏంటండి? యూజువల్గా గవర్నమెంట్ ఏదైనా ఎక్స్పెండిచర్ చేస్తుంది, సాధారణంగా ప్రభుత్వం ఏదైనా వ్యయం మొత్తాన్ని భారత సంచిత నిధిలో అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో కానీ బడ్జెట్ డాక్యుమెంట్లో కానీ చూపిస్తారు, ఇంత ఎక్స్పెండిచర్, ఇంత వ్యయం మేము చేస్తున్నాము అని. కానీ ఏ వ్యయం అయితే, ఏ ఎక్స్పెండిచర్ అయితే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో కానీ బడ్జెట్ డాక్యుమెంట్లో కానీ చూపించరో అదే ఆఫ్ బడ్జెట్ ఫైనాన్సింగ్. సో భారత సంచిత నిధిలో కానీ బడ్జెట్లో కానీ ప్రభుత్వం ప్రస్తావించదు. సో దాన్ని మనం ఏమంటాము? ఆ వ్యయం గురించి ఆఫ్ బడ్జెటింగ్ ఫైనాన్సింగ్. సో ఈ వ్యయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్లో చూపించారు, బడ్జెట్ డాక్యుమెంట్లో కూడా చూపించారు, దాన్నే మనం ఆఫ్ బడ్జెట్ ఫైనాన్సింగ్ అంటాము. ఇది ఎందుకు చేస్తారు అండి? మనకు ఒకవేళ కన్సాలిడేటెడ్ ఫండ్లో కానీ బడ్జెట్ డాక్యుమెంట్లో కానీ చూపిస్తే ఏమవుతుంది? ఆబ్వియస్గా మన ఫిజికల్ డెఫిసిట్ విత్తలోటు అనేది పెరిగిపోతుంది. సో మన FRBM యాక్ట్ మనకు ఏం చెప్తుంది? మన ఫిజికల్ డెఫిసిట్ 3% ఆఫ్ జీడిపిగా ఉండాలని చెప్తుంది. సో దీన్ని ఇలా చూపించడం కోసం కొంత ఎక్స్పెండిచర్ని గవర్నమెంట్ అసలు ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో కానీ బడ్జెట్ డాక్యుమెంట్లో కానీ చూపించదు. ఇది ఎట్లా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు తీసుకోండి, నేను 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇక్కడ. ఇప్పుడు సబ్సిడీ కింద మనకు ధాన్యాన్ని, రైస్ని కానీ లేదా ఇంకా ఏదైనా ప్రజలకు ఇవ్వడం కోసం అది ప్రొక్యూర్ చేసే సంస్థ FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కనీస మద్దతు ధర కింద ప్రభుత్వం లేదా మినిమం సపోర్ట్ ప్రైస్ MSP కింద, సో గవర్నమెంట్ ఫార్మర్స్కి MSP గ్యారంటీ చేస్తుంది. గవర్నమెంట్ ఈస్ గ్యారంటీయింగ్ ఫార్మర్స్ MSP. సో ఇట్ ఈస్ దిస్ FCI దట్ ప్రొక్యూర్స్ ఫుడ్ గ్రెయిన్స్ from farmers. So FCI is procuring food grains from farmers at MSP. Now ఈ FCIకి డబ్బులు కావాలి కదా, ఎవరు ప్రొవైడ్ చేయాలి? గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. కానీ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఈ FCI రైతుల వద్ద నుండి కనీస మద్దతు ధర కింద ఫుడ్ గ్రెయిన్స్ని కొనుగోలు చేయాలి. కానీ FCIకి ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు. మరి FCIకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? FCIకి ఏం చెప్తుంది అంటే మీరు NSSF నుంచి రుణాలు తీసుకొని ఈ కనీస మద్దతు ధర కింద ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి సేకరించండి అని చెప్తుంది. సో గవర్నమెంట్ FCIకి డబ్బులు ఇచ్చి FCI రైతుల దగ్గర నుంచి ధాన్యాలు కొనుగోలు చేయాలి, ఇది యాక్చువల్ రూల్. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, బట్ వాట్ ద గవర్నమెంట్ డస్ ఇస్ దాట్ FCIని NSSF నుంచి ఒక లోను, ఒక రుణము తీసుకొని మీరు రైతుల దగ్గర నుంచి, ఫార్మర్స్ దగ్గర నుండి మీరు ఫుడ్ గ్రెయిన్స్, ధాన్యాలను సేకరించండి అని చెప్తుంది. సో ఇండైరెక్ట్గా ప్రభుత్వం ప్రొవైడ్ చేయాల్సింది పోయి ప్రభుత్వం వెనక గ్యారంటీయర్ లాగా ఉంటూ ఈ FCIని NSSF దగ్గర నుంచి తీసుకోమంటుంది. ఇది ఒక విధానం. సో యాక్చువల్గా ఇది ఎవరు కట్టాలి? FCIకి
ప్రభుత్వం మళ్ళీ ఈ ఎఫ్సిఐ ఎలా దీన్ని చెల్లిస్తుంది? ప్రభుత్వమే ఎఫ్సిఐకి ఇస్తే ఎఫ్సిఐ ఎన్ఎస్ఎస్ఎఫ్ కడుతుంది. సో ఇది యాక్చువల్‌గా ఎవరి లోటండి? ఎవరి రుణం? ప్రభుత్వ రుణమే. కానీ ఇది ఫిస్కల్ డెఫిసిట్ కింద చూపించరు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో గాని, బడ్జెట్ డాక్యుమెంట్స్‌లో గాని చూపించరు. ఇంకొక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ ఇవన్నీ ప్రభుత్వం కింద ఉంటాయి. ఏ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్‌లోనైతే గాని, ఏ ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల్లో నడుస్తున్నప్పుడు గవర్నమెంట్‌కి ఆ లాభం వచ్చేస్తుంది. మరి నష్టాల్లో నడుస్తుంటే తిరిగి ప్రభుత్వమే ఇయ్యాల్సొస్తుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థ, ఏదైనా ఒక పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ నష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం దానికి డబ్బులు ఇయ్యాల్సింది పోయి వాటికి ఏం చెప్తుంది అంటే, మీరు బ్యాంకుల నుంచి గాని, మార్కెట్‌లో నుంచి గాని రుణాన్ని తీసుకొని మీ నష్టాన్ని పూరించుకోండి. మళ్ళీ ఈ ప్రభుత్వ రంగ సంస్థ లాభాల్లోకొస్తే అది కడుతుంది. కట్టకపోతే కట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం అంటే గవర్నమెంటే కట్టాల్సుంటుంది. సో, ఇట్లాంటి రుణాలు కూడా బడ్జెట్ డాక్యుమెంట్‌లో చూపించబడవు. All these kinds of loans are not shown in budget document. They are not shown even in consolidated fund. ఇట్లాంటివి కూడా సంచిత నిధిలో చూపించరు. దీన్నే ఆఫ్ బడ్జెట్ ఫైనాన్సింగ్ అంటారు. ఈ 2 సందర్భాలలో గవర్నమెంటే పే చేస్తుంది. సో దీని యొక్క ఇంపాక్ట్ అసలు ఏంటి? దీని యొక్క ప్రభావం ఫిస్కల్ డెఫిసిట్ ఫిగర్‌ని ఏం మాత్రం ఇది చేంజ్ చేయదు. సో మన టార్గెట్ ఏంటి? 3% ఆఫ్ జీడీపీ. సో కొంత అప్పును బయట పెట్టేసి నాది 3% ఆఫ్ జీడీపీ అని చూపిస్తారు. సో ఇట్ ఈస్ అకౌంటెడ్ ఓన్లీ అండర్ పబ్లిక్ డెబ్ట్. సో ఇట్ రెడ్యూసెస్. సో ఫిస్కల్ డెఫిసిట్ ఎప్పుడైతే 3% దగ్గరనే ఉందనుకో, అపోజిషన్ పార్లమెంట్లో గవర్నమెంట్‌ని ప్రశ్నించలేదు. సో పార్లమెంటుకు ప్రభుత్వం యొక్క జవాబుదారీతనం తగ్గుతుంది. మేము మా ఫిస్కల్ డెఫిసిట్ మా విత్తలోటు 3% ఉందండి, మీరు అడగడానికి ఏం లేదని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే ఇది పెరుగుతుందో సో పార్లమెంట్లో ప్రభుత్వానికి ప్రశ్నలు వస్తాయి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బడ్జెట్ 2020-21 లాస్ట్ ఇయర్ ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పారు అంటే, మేము అసలు ఈ ఆఫ్ బడ్జెటింగ్ ఫైనాన్సింగ్ అసలు ఈ లెక్క ఎంతనో మేము బయటికి తీసుకొస్తాం. మొట్టమొదటిసారిగా 2020-21 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ఆఫ్ బడ్జెట్ ఫైనాన్సింగ్ గురించి ప్రస్తావించారు. ఒక చిన్న ఎస్టిమేట్ ప్రకారం ఈ ఆఫ్ బడ్జెటింగ్ ఫైనాన్సింగ్ ఎంత ఉంటుంది అండి? 1% ఆఫ్ జీడీపీ. ఇక్కడ చిన్న మిస్టేక్ పడిందండి. ఇట్ ఈస్ 1%. It is more than 1% of GDP. So please take the English as the correct one. It is 1% of GDP. This is the correct one. In budget 2021 and 2022, finance minister ఏం చెప్పారు అండి? From now onwards, food subsidy to FCI will be paid from consolidated fund of India. అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఎన్ఎస్ఎస్ఎఫ్ నుంచి లోన్ తీసుకోమని చెప్పామండి. ఫుడ్ కార్పొరేషన్‌కి కావాల్సిన డబ్బుని మేము ప్రభుత్వమే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్లాంటి పాత పద్ధతికి మేము స్వస్తి పలుకుతామని చెప్పారు. సో ఇట్లా చెప్పడం వల్ల ఏమవుతుందండి? ఫిస్కల్ డెఫిసిట్ అనేది రేజ్ అవుతుందా? సో ఇప్పుడు మన ఫిస్కల్ డెఫిసిట్ ఎంత అండి? 9.8%. విత్ ద లోటు ఒకటేసారి 9.8%కి పెరిగిపోయింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ ఒక చిన్న పదం అండి, ఇది సర్వేలో వాడారు. జనరల్ గవర్నమెంట్, మనకు యూనియన్ గవర్నమెంట్ అంటే తెలుసు, స్టేట్ గవర్నమెంట్ అంటే తెలుసు. బట్ వాట్ ఈస్ దిస్ జనరల్ గవర్నమెంట్? సో సాధారణ ప్రభుత్వం అంటే సెంటర్ ప్లస్ స్టేట్. ఇది మనకు చదివితే కానీ తెలియదు జనరల్ గవర్నమెంట్ అంటే ఏంటో. సో ఇది సర్వేలో చెప్పారండి. జనరల్ గవర్నమెంట్ అంటే సెంటర్ ప్లస్ స్టేట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ లెక్చర్. ఈ లెక్చర్ని చాలా జాగ్రత్తగా నేను ఇచ్చిన పీడిఎఫ్ని దగ్గర పెట్టుకుంటూ చదవండి. ఈ వీడియో లెక్చర్ని వినండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎస్పెషల్లీ ఫర్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ గోయింగ్ ఫర్ గ్రూప్ 1 ఇంటర్వ్యూ, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4. సో నెక్స్ట్ వీడియో లెక్చర్లో we will see another part of economic survey. Thank you.